హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్. వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి మండే ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి. మండే ఈవినింగ్ అయితే నేను స్వీట్ రెసిపీ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. చాలా ఇన్స్టెంట్గా జున్ను అయితే ప్రిపేర్ అయితే చేశాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. జున్ను అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే ఉంటుంది. నాకైతే మోస్ట్ ఫేవరెట్ అండి. జున్ను అయితే నాకు చాలా ఇష్టం. ఇంకా నేను మా విలేజ్‌లో ఉన్నప్పుడైతే ఫుల్‌గా జున్ను అయితే మాకు దొరికేది. ఎందుకంటే గేదెలు ఉండేవి కదా! జున్ను పాలు అయితే దొరికేవండి. ఇప్పుడు సిటీస్‌లో ఉంటున్నాం కదా! జున్ను పాలు అయితే దొరకట్లేదు. ఇంకా ఇన్‌స్టాంట్‌గా జున్ను అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. మంత్లీ వన్స్ అయినా ఒక్కసారైనా నేనైతే ప్రిపేర్ అయితే చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఎలా చేస్తాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇన్‌స్టాంట్ జున్ను కదా! టేస్ట్ ఎలా ఉంటుందో అనుకుంటారండి చాలామంది. కానీ మనకు రియల్ జున్ను తిన్న టేస్టే వస్తుందండి. అంతకంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వస్తుంది. అసలు జున్ను గడ్డలాగా అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ అయితే చేయండి. నేను జున్ను ప్రిపేర్ చేసుకోవడానికైతే 1 లీటర్ అయితే మిల్క్ అయితే తీసుకున్నాను. నేనైతే కేంద్రం దగ్గర మిల్క్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర కేంద్రం దగ్గర మిల్క్ లేకపోతే ప్యాకెట్ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చండి. ఏదైనా నో ప్రాబ్లమ్. 1 లీటర్ మిల్క్‌లోకైతే 2 ప్యాకెట్స్ అయితే కామధేను జున్ను పౌడర్ అయితే వేసుకున్నాను. కరెక్ట్‌గా మెజర్‌మెంట్ అనేది సరిపోతుంది. ఒక్కొక్కటి వచ్చేసి వెయిట్ 250 ఎంజీ అయితే ఉంటుందండి. 2 ప్యాకెట్స్ అయితే వేసుకోవాలి. 2 ప్యాకెట్స్ వేసుకుంటే కరెక్ట్‌గా 1 లీటర్‌కి అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. అలాగే అందులోకైతే అరకప్పు వరకైతే మిల్క్ పౌడర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత కేంద్రంలో తీసుకున్నా కూడా మిల్క్ అనేది కొంచెం పలచగానే ఉంటుంది. కాబట్టి మిల్క్ పౌడర్ వేసుకుంటే కొంచెం పాలనేవి చిక్కగా ఉంటాయండి. అందుకనే మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. కామధేను జున్ను పౌడర్ అయితే మనకి అన్ని సూపర్ మార్కెట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుందండి. మనకు ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. మనకి ఎక్కడైనా అవైలబుల్‌గానే ఉంటుందండి. కాబట్టి నేనైతే డీమార్ట్‌లో అయితే తీసుకున్నాను. డీమార్ట్‌లో నేను ఎప్పుడు డీమార్ట్‌కి వెళ్ళినా కూడా ఒక 10, 15 వరకు అయితే కామధేను జున్ను పౌడర్ అయితే వేసుకొచ్చుకుంటాను. ఎందుకంటే మనకు తినాలనిపించినప్పుడల్లా చేసుకొని తినొచ్చు. పాలల్లో జున్ను పౌడర్, మిల్క్ పౌడర్ వేసుకున్నాం కదా! దాన్ని విస్కర్‌తో అయితే ఉండలు కట్టకుండా మంచిగా అయితే కలుపుకోవాలండి. ఇక్కడైతే నేను కలుపుకున్నాను. అందులోకి స్వీట్‌కి తగినంతగా అయితే బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈసారి బెల్లమును, షుగర్ అయితే వేస్తున్నానండి. ఎప్పుడు నేను జున్ననేది బెల్లంతో కానీ, షుగర్‌తో కానీ ఓన్లీ ఒకటే వేసైతే చేస్తానండి. ఈసారైతే బెల్లం, షుగర్ కాంబినేషన్‌లో అయితే చేస్తున్నాను. 2 వేసి చేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. ఇక్కడ నేనైతే పంచదార అయితే వేశాను. బెల్లం, పంచదార కరిగే వరకైతే విస్కర్‌తో అయితే కలుపుకోవాలి. ఇక్కడ మంచిగా బెల్లం అనేది కరగాలండి. కరిగిన తర్వాత మనం స్వీట్ అనేది అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాలి. ఒకప్పుడు జున్ను తినాలంటే జున్ను పాలే ఉండాల్సిన పనైతే ఉండేదండి. విలేజ్‌లో ఉంటేనే జున్ను పాలైతే మనకు దొరికేవి. ఇప్పుడు అలా అయితే కాదు. ప్రతీదీ ఇన్‌స్టెంట్‌గా అయితే దొరుకుతుందండి. కానీ ఇన్‌స్టెంట్‌గా జున్ను పౌడర్ అయితే దొరుకుతుంది. కానీ మనం రియల్ జున్ను ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుంది. అసలు టేస్ట్ విషయంలో ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదండి. చాలా బావుంటుంది. ఇక్కడ పాలల్లో బెల్లం అయితే కలుపుకున్నాను. ఒకసారైతే స్వీట్ అయితే చెక్ చేసుకుంటున్నాను. నాకు ఆల్మోస్ట్ అయితే స్వీట్ అయితే సరిపోయిందండి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒకసారైతే స్వీట్ అనేది చెక్ చేసుకోవాలి. అలాగే అందులోకైతే ఒక అర స్పూన్ వరకైతే మిరియాల పొడి అయితే వేసుకోవాలండి. మిరియాల పొడి వేసుకుంటే మనకి జున్ను అనేది తినేటప్పుడు వాతం చేస్తుంది కదా! ఆ వాతం అనేది చేయకుండా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అలాగే అందులోకైతే ఒక అర స్పూన్ అయితే యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. ఇలాచీ పొడి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. 2 వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేను స్టార్టింగ్‌లో ఇన్‌స్టంట్ జున్ను చేసినప్పుడు అసలు ఎలా వస్తుందో, టేస్ట్ ఎలా ఉంటుందో అనుకునైతే చేశానండి. కానీ రియల్ జున్ను కంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. నాకు ఒక్కసారి తిన్న తర్వాత బాగా నచ్చింది. ఇక అప్పటినుంచి నేను ఎప్పుడు జున్ను తినాలంటే అప్పుడైతే ఇలా ఇన్‌స్టంట్‌గా జున్ను అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటాను. ఒకసారి తినని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. మీకే బాగా నచ్చుతుంది. మీరే చెప్తారు. జున్ను పాలైతే ప్రిపేర్ చేసుకొనైతే పక్కనైతే పెట్టుకున్నాను. స్టవ్ మీదైతే పెద్ద గిన్నె పెట్టాను. అందులోకైతే 2 గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే పోసుకున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత అందులో జున్ను ప్రిపేర్ చేసుకున్న గిన్నెనైతే పెట్టుకోవాలి. ఇక్కడైతే గిన్నె అయితే పెట్టి దానిపైన ప్లేట్ అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆవిరిలో ఉడికిస్తాం కదా! ఆవిరి నీళ్లు మనకి జున్నులో పడకుండా ప్లేట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడైతే ప్లేట్ అయితే పెట్టుకున్నాను. దానిపైన మళ్ళీ మరొక ప్లేట్ అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ ప్లేట్ పెట్టుకొని ఒక 20 నిమిషాలు అయితే జున్ను అనేది కుక్ చేసుకోవాలి. అప్పుడు ఆవిరి మీద మనకు జున్ను అనేది ప్రిపేర్ అవుతుంది.
జున్ను అనేది ఒక 20 నిమిషాలైతే ఆవిరి మీదైతే ఉడికిందండి. నేనైతే ఇక్కడ మూత తీసి నేనైతే జున్నయితే చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను చాకుతో కానీ, ఫోర్క్‌తో కానీ అయితే జున్నయితే చెక్ చేసుకోవాలండి. ఇక్కడ ఫోర్క్‌తో అయితే చెక్ చేస్తున్నాను. మనం జున్నులో ఒక ఫోర్క్ పెట్టినప్పుడు మనకి ఫోర్క్ అనేది నీట్‌గా వస్తే జున్ను అనేది మంచిగా ఉడికినట్టేనండి. ఇక్కడ ఫోర్క్ అనేది మంచిగా వచ్చింది. అంటే మనకు జున్ను అనేది మంచిగా ఉడికింది. జున్ను ఉడికింది కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము. ఈ విధంగా అయితే జున్ను అయితే ప్రిపేర్ అయిందండి. ఈ ప్రిపేర్ అయిన జున్నునైతే 1 ఆర్ 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత చల్లారుతుంది కదా! చల్లారిన తర్వాత మనమైతే జున్ను అయితే పీసెస్‌కి అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేనైతే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుంటాను. లాస్ట్ టైం నేను జున్ను ప్రిపేర్ చేసినప్పుడు ఒకళ్ళైతే కామెంట్ అయితే పెట్టారండి. జున్ను ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకుండా తినొచ్చా అని. తినొచ్చండి. కొంచెం చల్లారిన తర్వాత తింటే టేస్ట్ అనేది బావుంటుంది. మనకి క్లియర్‌గా టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. కాబట్టి చల్లారిన తర్వాత టేస్ట్ అయితే చేయండి. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకపోయినా నో ప్రాబ్లమ్ అండి. యమ్మీగా జున్నయితే ప్రిపేర్ అయిందండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ప్రిపేర్ చేసుకోండి. మనకి జున్ను పాలు లేకుండా ఇన్‌స్టాంట్‌గా జున్నయితే ప్రిపేర్ అవుతుంది. చాలా అంటే చాలా బావుంటుందండి. ఒకసారి ప్రిపేర్ చేసుకొని మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. మనం ఇన్‌స్టాంట్‌గా జున్ను ప్రిపేర్ చేసినా కూడా రియల్ జున్ను ఎలా ఉంటుందో సేమ్ అలానే వచ్చిందండి. టేస్ట్ కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఒకసారి మాత్రం ట్రై చేయండి. ట్రై చేస్తేనే మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇలా చూస్తే మీకు టేస్ట్ తెలీదు కదా! టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెలే ఉంటుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.